శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 3వ కందార్థం క్రమసంఖ్య 108. కొందరు దశవిధ నాదములందున నభ పంచకంబునందున చక్రాలందున లక్ష్య ధ్యానం బందున హంసందు బుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చేత ఆనందింతురు కొంద రందారి మనసి బోధందే నీవుండుము నాటింతురోయి యోగములందు నటింతురోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 108. మనము క్రిందటి కందార్థములో జీవుడు శివుడు వేరని చెప్పగా విని ఆకతాయి బుద్ధిచే అద్వైతులు అంగీకరించెదరు. ఆ సిద్ధాంతమును అద్వైత సిద్ధాంతులు ఎప్పుడూ అంగీకరించరు. ఇక విశిష్టాద్వైతులు మొదట అంగీకరించెదరు, కానీ తర్వాత అంగీకరింతురు. విశిష్టాద్వైతులు మొదట అంగీకరించరు, కానీ తర్వాత అంగీకరింతురు. ఇటు భేదములతో కూడిన మతవాదములను నీవు వినకు, లెక్కలోకి తీసుకోకు. నే బోధించిన రీతిని, అంటే ఈ పరిపూర్ణ బోధన విడిచిపెట్టకుము. గొప్పదైన నిర్మలమైన పరిపూర్ణము యొక్క పొడను గురుముఖత చూచి మతవాదుల జోలి వెళ్ళవద్దు నాయనా, వాటిని పూర్తిగా విడిచిపెట్టుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారణ చేసుకున్నాం. ఇక తదుపరి కందార్థము మతాల లక్షణములో 3 క్రమసంఖ్య 108 మత నిరసన. కొందరు దశవిధనాథములందున నభ పంచకంభునందున చక్రాలందున లక్ష్య ధ్యానం బంధున హంసందు బుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చాతనానందింతురు కొందరందారి మనుషి బోధందే నీవుండుము నాటింతురోయి యోగములందు నటింతురోయి. శిష్య, గురుదేవ, కొందరు, ఇక్కడ కొందరు అనగా ఇతర మతస్థులు అని అర్థము. కొందరు అనగా
ఇతర మతస్థులు అని అర్థం. ఎందుకంటే పై కందార్థముల మనము విచారించుకున్నాము. అవునండి. అద్వైతులు అని, ద్వైతులు అని, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు అని, అయ్యా. ఆ విధముగా ఇంకా 6వ కందార్థంలో షట్ మతముల వారులు అని 106లో షట్ మతములను గురించి అక్కడ అద్వైతులు, విశిష్టాద్వైతులు, మరి ఈ విధమైనటువంటివని ద్వైతులు, విశిష్టాద్వైతులు అని మనము పై కందార్థమునందు ఏ విధంగా విచారించుకున్నామో అట్లుగానే ఇక్కడ కూడా కొందరు అనగా ఇతర మతస్థులు. ఆ ఇతర మతస్థులు దశవిధనాదములందునా, ఈ దశవిధనాదములు అనగా భద్రాద్రి శతకములో చూడవచ్చును అవి ఏవి అని. అందులో దశవిధనాదములు ఏవి అంటే దాంట్లో బాగా క్లుప్తంగా ఉంటాయి గనక అందులో విచారించి చూసుకోవచ్చు. ఆ దశవిధనాదములు అన్ని అంటే 10 నాదములు. ఆ 10 ఏది అనగా ఒకటి జలధి ఘోష. మనము ధ్యానమునందు కూర్చున్నప్పుడు జలధి అంటే నీరు బారేటప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. ఆ నీళ్లు బారేటప్పుడు శబ్దాలు ఏ విధంగా వస్తాయి అంటే మనము కర్ణములు అనగా 2 చెవులు నీ శరీరమునందే వినవచ్చును. ఆ 2 చెవుల్లో యందు నీ వ్రేళ్ళు పెట్టి బాగా గట్టిగా అదిమి పట్టి కాసేపు ఉన్న తర్వాత అంటే దాదాపు ఒక 20 నిమిషాలు, ఒక 30-35 నిమిషాలు దాటిన తర్వాత నీకు బాహ్యమైనటువంటి శబ్దాలు నువ్వు చెవులు అదిమి పట్టి గట్టిగా ఎంత అదిమి పట్టి కూడా ఉన్నప్పటికీ కూడా అవి ఏమైతే అంటే నీకు చెవులు నొస్తున్నట్లు ఉంటుంది గనక సల్లుడిస్తావు. కాబట్టి బాహ్యమైనటువంటి శబ్దాలన్నీ వినపడుతూ ఉంటాయి కామన్గా. అట్లు కాకుండా బాగా గట్టిగా అదిమి పట్టి ఒక 20 నిమిషాలు పైన కూర్చున్నావంటే, ఒక 20 నిమిషాలు కానీ 30-35-40 నిమిషాలు దగ్గర ఒక 40 నిమిషాలు చక్కగా గట్టిగా అదిమి పట్టి కూర్చున్నావంటే నీ శరీరమునందు ఆ నీరు పారేటువంటి ఒక శబ్దము, అంటే నీరు ఏ విధంగా పారుతుందో ఆ నీరు పారేటువంటి శబ్దాలు నీ శరీరమునందు వినపడుతూ ఉంటాయి. అది దాన్ని ఏమంటారంటే జలధి ఘోష, అంటే నీటి యందు శబ్దమును వినినట్లుగా ఉన్నట్లుగా అట్లు నీ శరీరమునందు కూడా వినవచ్చును. ఇక రెండవది ఏంటి అంటే భేరీ నాదము. ఆ భేరీ అనగా బాగా పెద్ద డ్రమ్ము, దాన్ని కొడితే నాదం ఎట్లొస్తుందో అది నీ శరీరమునందు ఉంటాయి శబ్దాలు. ఇంకా చినీ నాదముని, ఇంకా మృదంగానాదము, ఘంటానాదము, కాహలానాదము, కింకిణీ నాదము, వేణునాదము అని, భ్రమరనాదము అని, ప్రణవనాదములు అంటూ ఈ విధమైనటువంటివి 10 నాదములు. ఈ 10 నాదములను కూడా నీ శరీరమునందే ఒక్కొక్క నాదమును ఒక్కొక్క చోటను వినవచ్చును. చెవులు రంధ్రములు 2 బిగించినప్పుడు అక్కడ ఒక శబ్దం వస్తుంది. నాసిక రంధ్రములు 2 బిగించుకుని ఉన్నప్పుడేమో మరి ఇంకొక శబ్దం వస్తుంది. నాసికములో నుంచి ఇడా పింగళ అనేటువంటి 2 రంధ్రములు ఏవైతే ఉన్నాయో ఇడా నాడి నుంచి నువ్వు శ్వాసను లోపలికి తీసుకుని అలా ఒక 10 సార్లు తీసుకొని ఆ 10 సార్లు బాగా లోపలికి గట్టిగా పీల్చుకొని, అంటే దాదాపు 12 అంగుళాలు లేక ఆ విధమైనటువంటి 12 అంగుళాలు లోపలికి తీసుకొని 8 అంగుళాలు బయటికి ఉంచి 4 అంగుళాలు ఆ విధంగా మొట్టమొదట క్రమ పద్ధతిగా ఆ విధంగా ఒక్కొక్క అంగుళము ఆ విధంగా ఉంచుకొని ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి అదంతా ఆ శ్వాస లోపల ఉన్నదంతా కూడా ఏమవుతుంది అంటే ఆ భేరీనాదము అలాంటివి నీకు వినపడుతూ ఉంటాయి. చినీనాదము అంటే మన చెవుల పైన నరాలు ఉంటాయి, అంటే తనకలు అంటాం. ఇవి కడతలు అని ఇంకా ఏమేమో అంటుంటాం మన కడతలు అని. ఈ కడతల పైన నరాలు ఉంటాయి. ఆ నరాల్లో చిని నాదము వినపడుతూ ఉంటుంది. ఇంకా మృదంగనాదము, ఇంకా ఘంటానాదము, ఇటువంటివన్నీ మన శరీరమునందే వినవచ్చును. ఆ సరైన తీరు గురుమూర్తి ద్వారా కూర్చొని అవి తెలుసుకుని ఉన్నటువంటి వారికి ఆ గురుమూర్తి ద్వారా తెలుసుకొని గురుమూర్తి ద్వారా కొద్ది రోజులు ఆ ప్రయాణం చేసిన వారికి
అటువంటి సాధనలు చేసిన ఇవి ప్రమాదం, చాలా ప్రమాదకరమైనటువంటి శరీరానికి. కనుక గురుమూర్తి ద్వారా నేర్చుకోవాలి. అది కూడా ఎప్పుడు నేర్చుకోవాలి అంటే 25 సంవత్సరాల వయసు లోపల ఉంటే కొంతవరకు నేర్చుకోవడానికి అవకాశం. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాతనో లేక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాతనో అయితే ఏమవుతుందంటే అటువంటివి చేసేటప్పుడు ఆరోగ్యాలు కూడా, అవయవాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 25 సంవత్సరాల లోపల గురుమూర్తి ద్వారా అలాంటివన్నీ కొన్ని చేస్తే తెలియబడుతుంది ఈ పద్ధతిగా. ఇంకా కొందరు నవ పంచకంబునందున, మరికొందరు ఆకాశ పంచకమునందు. నభము అంటే ఆకాశం, కాబట్టి ఆకాశ పంచకమునందు మనసు పెట్టెదరు. ఇంకా కొందరు చక్రాలందున, కొందరు షట్చక్రములందు, ఇంకా కొందరు లక్ష్య ధ్యానం బందున, మరికొందరు లక్ష్యము ఉంచి ఒక దానిపై లక్ష్యం పెట్టి దాని మీద ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఈ లక్ష్యములు, ఈ చక్రాలు, తర్వాత లక్ష్య ధ్యానము అనగా ఈ లక్ష్యములు 3 లక్ష్యాలు. ఆ 3 విధములు అవి ఏంటి అంటే, 1 అంతర్లక్ష్యం అనియు, 2 బాహ్య లక్ష్యం అనియు, 3 మధ్య లక్ష్యము అనియు 3 విధములు. మరి ఈ మధ్య లక్ష్యమునందు మనస్సు ఉంచుదురు. ఇంకా కొందరు హంసందు బుద్ధు నాటింతురోయి, మరికొందరు హంసను నడిపించి ధ్యానాది ముద్రలచే ఆ తారక దర్శనము చేస్తూ ఉంటారు. కొందరు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే యోగములందు నటింతురోయి, ఇక యోగములు, హఠయోగాది యోగములు చేసి సిద్ధులు పొంది ఇంకా కొందరు ఆనందిస్తూ ఉంటారు. అట్లుగా హంది సిద్ధుల చేతన ఆనందింతురు. కొందరు అందారి మనసి బోధందే నీవుండము. నాయనా, ఇవన్నీ ఇలా పద్ధతులుగా ఉంటాయి. నీవు మాత్రము ఆ మార్గములందు పోక, నేను పరిపూర్ణ బోధ, స్వచ్ఛందమైనటువంటి ఏ సాధన లేనటువంటి బోధన నీకు నేను ఏదైతే తెలుపుతున్నానో అక్కడ మనకు తెలిపాడు. ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరా. ఎవరికి చెప్పాడు అంటే అవన్నీ తారకము, ఇవన్నీ చేసి వచ్చినటువంటి వారికి ఇక వద్దు నాయనా అని చెప్పాడు. ఏమీ తెలియకుండా వచ్చినటువంటి శిష్యునికి ఏ సాధనలు చేయవద్దని కాదు ప్రశ్న. సాధన సంపత్తి లక్షణాలు కలిగి అటువంటివన్నీ హతాతో ధర్మ జిజ్ఞాస అని ప్రాకృతి ధర్మంలో జీవన విధానాన్ని నడుస్తూ, ఆ విధంగా రెండో వైపున హతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేననగానెవరు, మరి దేవుడు అనగానెవరు, ఈ రెండింటి కోసము అనేక సాధనలు చేసి, అనేక ప్రయత్నాలు చేసి, అనేక ముద్రలు చేసి అట్లు సాధించి వచ్చినటువంటి సాధన సంపత్తి లక్షణ పరునికి ఆ గురుమూర్తి గమనించి, ఇక ఏ పద్ధతి వద్దు నాయనా నీకు, వారి మాటలు వద్దు, వారి సాధనలు నీకు వద్దు, అవి ఏవి పనికిరావు, అవన్నీ బాధాకరమైనటువంటివి కనుక నేను చెప్పే బోధ ప్రబోధ ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధ మీద నీ మనస్సుంచు చాలు అంటూ ఈ మార్గముల జోలి పోతున్నాయన. అదంతా కూడా మాయా బ్రహ్మమును తెలియజేసేటివే గాని శాశ్వతమైనటువంటి బ్రహ్మమును తెలియచేయజాలవు. ఇదంతా సిద్ధాంతులు, ఎవరు అంటే మత సిద్ధాంతులు చేసినటువంటి నిర్ణయం. మతవాదులు వారి వారి మతములకు సరిపడినట్లుగా వారి శాస్త్ర ఆగమాదులను నిర్ణయానుసారంగా వారు పాటించే హద్దులను నిలబెట్టుకొని ఈ విధంగా కొందరు ఇతర మతస్థులు ప్రపంచములో పలు రకములైనటువంటి భ్రాంతి విధానాలు, ముక్తి కోసము అనేక విధములైనటువంటి యొక్క మార్గాలు ఉన్నాయి గనక ఇప్పుడు మనం కదా అనుకున్నట్లుగా భ్రాంతి ప్రచారంలో ఉన్నాయి. అందులో నాదోపాసనయే ప్రధానముగా అని కొందరు, ఈ విధంగా దశవిధ నాదములందున అనుసరింతురు. ఆ చినీనాదమని, చించినీనాదమని, కంఠానాదము అని, మృదంగానాదము అని, మేఘానాదము, శంఖానాదము, ఇంకా వీణానాదము, తాళానాదము, వేణునాదము, భేరీనాదము, ఈ విధముగా మరి వారు నాదములు ఇవే గొప్పవి, ఇదే బ్రహ్మము అని ఆ శరీరమునందు అటువంటి సాధనలు చేసి, ఇంత నేను ఈ శబ్దాలను విన్నాను కనుక ఇదే బ్రహ్మము, శబ్దం బ్రహ్మము కనుక ఇదే బ్రహ్మము అని వారు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇక మరికొందరు నవ పంచకమ్మనందున ఆకాశ పంచక సంబంధమైనటువంటి వారు వాటిని నమ్ముకొని కొందరు పంచభూతాలను పూజిస్తూ ఉంటారు. భూతాకాశము, ఇక తత్వాకాశము, నిర్వయాకాశము, దఘరాకాశము, మహాకాశము, అంటే ఇవి ఆకాశ పంచక సంబంధమైనటువంటివి అన్నమాట. కాబట్టి ఆ ఆకాశ పంచక సంబంధమైనటువంటివి అంతరేంద్రియములు.
1 జ్ఞానము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 చిత్తము, 5 అహంకారము. వీటి సాధనల వలన ఆ జ్ఞానము చేత తత్వ సాధన, అజ్ఞానము చేత ఏం చేయగలుగుతున్నాడు? తత్వ సాధన. మనసు చేత యోగ సాధన, మరి బుద్ధి చేత మత సాధన, మరి చిత్తము చేత భక్తి సాధన, ఇక అహంకారము చేత మంత్ర సాధన గావించచ్చు. ఇటువంటి పలు భ్రాంతులకు లోనవుతున్నారు. ఇక మరికొందరు చక్రాలందున, ఇక్కడ చక్రాలందున అనగా చక్రాలు ఏవి అనగా మన శరీరమునందు చక్రాలు ఉంటాయి. అయితే ఉంటాయని ఆ సిద్ధయ్య కదా పోయి కక్కయ్య కదా పోయి భార్యని కోసి చూశాడు అన్నట్టుగా చేశారు. ఏమి కనపడవు, అదంతా రక్తం మాంసం తప్ప ఏమీ కనపడదు. అయితే ఇక్కడ ఆధార చక్రమనియు, స్వాధిష్టానమనియు, మణిపూరకానియు, అనాహతానియు, విసిద్ధానియు, ఆజ్ఞేయతానియు, సహస్రారము అనియు 7 చక్రములు. ఇక 8వ చక్రము కర్మచక్రము అనియు, ఇక 9వ చక్రము కాలచక్రము అనియు. ఈ విధముగా మరి చక్రాలు అంటే ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాగత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార, కర్మచక్రము, కాలచక్రము అటువంటి చక్రాలు. ఈ చక్ర భేదనముచే యోగ ప్రక్రియ ద్వారా కొందరు యోగులు ఆ చక్ర ప్రక్రియ ద్వారా ఆ ఆధార చక్రమును మొదలుకొని ఆ లక్ష్యం ఉంచుతుంటారు. ఆధార చక్రములో మొదట ఏం జరుగుతుంది, అక్కడ ఎంత జపం జరుగుతుంది, అక్కడ వాహనం ఏంటి, మరి అక్కడ శక్తి అధిదేవత ఎవరు, నాకు ఏ విధంగా నేను దాన్ని తెలుసుకోవాలా అధిదేవతని, అప్పుడు ఆ అధిదేవతని నేను ఏ విధంగా వశపరచుకోవాలంటే నా వశం చేసుకోవాలి అనేటువంటిది ఈ విధమైనటువంటి అంతర్లక్ష్యం అనగా లోచూపు. ఆ అంతర్లక్ష్యం చే లోచూపుతే చూస్తూ ఉంటారు. ఇక బాహ్య లక్ష్యము అంటే బయటి చూపు అనగా వెలిచూపు. ఆ వేమన అంటాడు, బయటి చూపు కంటే వెలిచూపు చూడరా అంటూ పద్యం కూడా ఉంది. సరే, దాంతోనే ఇప్పుడు ఆ బాహ్య లక్ష్యం పైకి అనగా వెలిచూపు. ఇక మధ్య లక్ష్యం అనగా ఆ మధ్య లక్ష్యం అంటే హంస. ఆ హంస యందు బుద్ధి పెట్టి ఆ యోగ సాధనలు చేస్తూ ఉంటారు. హంస అనగానే ఏంటి అంటే మనకు అందరికి తెలిసిన విషయమే. సో హమ్ అని ఈ శ్వాసలు అంటే జీవహంసలు అన్నమాట. ఈ జీవహంసలు ఈ సో హమ్ అనేటువంటి శోకం ద్వారా ఈ నాసికా రంధ్రముల నుండి మరి అది రోజుకు మామూలుగా అయితే 3000 ఆ విధంగా జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు 21,600 మరి జీవహంసలు జరుగుతున్నాయి. మొత్తము ఆ జీవహంసలు ఎన్ని, సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు 21,600 జీవహంసలు జరిగితే మరి దైవహంసలు 3,400. ఇలాగున హంస గమనము సాధించి ఇంకా కొందరు నాదబిందు కళానుభవమును సాధించవలనని ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఆ అంతర్లక్ష్యంపై, ఇంకా కొందరు బాహ్య లక్ష్యంపై, ఇంకా కొందరు మధ్య లక్ష్యంపై అనేటువంటి 3 ద్వారా అదృక్సాధన చేస్తూ ఉంటారు. అదృక్సాధన చే అనేక సాధనలు చే కష్టపడుతూ ఉంటారు. కాబట్టి కొందరు జీవహంసలనియు, ఇంకా కొందరు దైవహంసలుగా మార్చి ఆ జీవహంసలను కూడా దైవహంసలుగా మార్చి ఆ ప్రత్యేగాత్మను పరమాత్మగా భావించి ఆ హంస భావము పొందుతూ ఉంటారు. ఇంకా మరికొందరు ఇక యోగములు అంటే మనము ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. యోగములు అంటే ఆ యోగములను నటింతురోయి అంటే ఏంటి అంటే అష్టాంగ యోగములు. ఈ అష్టాంగ యోగములు అనగానే ఏమిటి అంటే యమ, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి అటువంటి వీటిని అష్టాంగ యోగములు అని చెబుతారన్నమాట. అయితే ఈ అష్టాంగ యోగములు ఇవే కాక ఇంకా కూడా మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము ఈ విధముగా అయమానియమాది అష్టాంగ యోగములను అభ్యసించి ఇక మంత్రలయ హఠయోగముల ద్వారా రాజయోగమును సాధించుతూ ఉంటారు.
ఇవిగాక ఇంకా అందే సిద్ధుల చేతన ఆనందింతురు. సిద్ధులు అనగానే ఏంటి అంటే ఇవి కూడా అనిమాది సిద్ధులు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకమ్యము, ఈసత్వము, వసిత్వము అన్నటువంటివి ఇవి కూడా ఈ విధముగా అష్టసిద్ధులు. ఈ విధముగా సిద్ధింపజేసుకొని వాటి యందు కలిగినటువంటి యొక్క మహత్తులచే ఈ ప్రాపంచిక సౌఖ్యములను అనుభవించుతూ ఉంటారు కొందరు. వారి చేత విద్యలను ప్రకాశింపజేసి వారి చేత ఆ యొక్క ధన ఆశ కోసమో ఇంకా ఇంకా వగైరా ఎన్నేమి ఆ ప్రాపంచిక సౌఖ్యములను పొందుతూ ఇంతకంటే ఆనందము లేదు, ఇంతకంటే సుఖము లేదు అంటూ ఆ మహత్తులను చూపుతూ సంపాదించుకొని ఆ మహత్తులను చూపించుతూ ఆ ప్రజల ముందర ప్రతాపాలు చేస్తూ ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కొందరు అంధారీ మనసు బోధందే నీ ఉండుము నాయన, అవన్నీ కూడా తాత్కాలిక సౌఖ్యము అంటే తాత్కాలిక సుఖము కోసము చేసేటువంటివే, కానీ అదంతా భ్రాంతిని విస్తరింపజేసేదే, కానీ భ్రాంతి రహితపరిచేది కాదు. కనుక అవన్నీ వద్దు నీకు. ఈ విధముగా భిన్నాభిన్న లక్ష్యములతో ఆ మార్గములతో నీవు కృషి చేయ వారితో కలిసిమెలిసి వారిలో ఆ భ్రాంతులలో నీవు ఉండకు, ఆ భ్రాంతులు నువ్వు పడకు. కనుక నేను చెప్పేది ఏంటి, ఈ జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతమును గురించి తిరిగి పుట్టినటువంటి మార్గమును నేను నీకు తెలియచేస్తున్నాను. కనుక నేను చెప్పే ప్రబోధ ఏదైతే ఈ జన్మ రాహిత్యం కోసమైతే నేను ఇంతగా నేను తెలియచేస్తూ ఉన్నానో, ఆ జనన మరణ భ్రాంతి రహిత స్థితిని నువ్వు చెందేటందుకు నే బోధించిన క్రమ పద్ధతిలో ఈ బోధ యందు, ఏ బోధ అంటే నేను చెప్పేటువంటి స్వచ్ఛందమైనటువంటి పరిపూర్ణ బోధ యందు సర్వభ్రాంతిని రహితపరిచేటువంటి స్థితిని కలిగించేటువంటి పరిపూర్ణ బోధ గనక ఇటువంటి పరిపూర్ణ భావమందే నీవు కృషి చేస్తూ ఉంటే నీవు తిరిగి పుట్టవు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా మనకు భావనను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకొని ఉంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.